అరే గుంటి నాగరాజు, నీకు సిగ్గు శరం ఉన్నాదిరా? మా ఖమ్మం పరువు తీస్తున్నావు కానీ ఏమన్నా అర్థం ఉన్నాదిరా? ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నావు, వ్యవసాయం చేయి, అది మంచి పని. మళ్ళీ అమ్మాయిలతో డ్యాన్సులు వేసుకుంటా, నాకు డ్యాన్స్ రాదనుకుంటే డ్యాన్స్ చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా, పనికిరాని విధవలతో తిరిగి మళ్ళీ పనికొచ్చే పనులు చేస్తానంటే ఎట్లయిద్దిరా? మళ్ళీ దీనికి తోడు రాజకీయం ఒకటి. ఏం రాజకీయం రా? నీకు ఏం తెలుసని? కొన్ని నువ్వు డిగ్రీ చదివినావు, బాగానే ఉంది. వ్యవసాయం చేస్తున్నావు, అది బాగానే ఉంది. లుచ్చ తిరుగుళ్ళు తిరిగి రాజకీయానికి ఉన్న విలువ తీస్తున్నావు గారా. ఇప్పుడు రాజకీయంలోకి రావాలంటే కొన్ని విలువలు ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి. మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎం అవ్వక ముందుకే ఒక 2 సినిమాలు ఉన్నాయి, ఓజీ ప్లస్ ఇది ఏది ఉస్తాద్ భగత్ సింగ్. ఇవి ఉన్నాయి కాబట్టే ఆయన అటు ఇటు కొంచెం అది ఇటు 2 పనులు చేసుకొని క్లోజ్ చేసిండు. దాని తర్వాత సినిమాలు బంద్, ఎందుకంటే రాజకీయం. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం మన తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు, మన వ్యవస్థాపకుడు మన విజయ్ గారు ఉన్నారు, దళపతి విజయ్. ఆయన జననాయకన్ సినిమా లాస్ట్, మళ్ళీ రాజకీయం నుంచి మళ్ళీ సినిమాలు తీయడం. ఏంటంటే ఒక వృత్తి, రాజకీయంలో కొన్ని ఇది ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. నువ్వేమో ప్రచారం చేస్తా, ఎమ్మెల్యేనైతా, ఎంపీనైతా అని నువ్వు నామినేషన్ వేసుకునే హక్కు ఉందిరా, ప్రతి సామాన్యుడికి ఉంది. ఇక్కడ కాకపోతే ఏ రాష్ట్రంలోనే వేయచ్చు, దేశంలో నువ్వు 30 రాష్ట్రాల్లో ఎక్కడైనా వేయచ్చు, అర్థమైందా? కానీ నీ పద్ధతి మాత్రం మిస్ అవుతున్నావు రా భయ్. నీకు డ్యాన్స్ రాదనుకుంటే డ్యాన్స్ వేస్తావు, పోనీ అది రాదు, అది కూడా వంకర్ టింకర్ ఇచ్చి హెచ్డి వేస్తావు. అదేమో జనాలకి నచ్చదు. మరి జనాలకి నచ్చకపోతే నువ్వు ఎందుకురా వేయటం మానేయి, శుభ్రంగా కంప్లీట్గా రాజకీయాల్లో పో, రాజకీయం చేసుకో. ఖమ్మం పరువు తీస్తున్నావురా, నేను ఖమ్మం అని రా, ఎందుకు నా ఖమ్మం పరువు తీస్తున్నావు? నువ్వు ఒకడు, ఆ బషీర్ మాస్టర్ గాడు ఒకడు, వాడికి డ్యాన్స్ రాదు. ఈ పెయిడ్ బ్యాచ్ పెట్టుకొని చేయటం రాజకీయం అనేది అది కాదు. నీకు వచ్చే ఓట్లు కూడా రావు, నిన్ను ఓటు దేకను కూడా దేకడు. నువ్వు బండి మీద తిరుగుకొని ఆ డబ్బా కొట్టుకొని తిరగటమే నువ్వు. ఇప్పుడే కాదు, నీ జీవితాంతం ఓట్లు రావు, నేను చెప్తున్నా. అన్నీ వదిలేయి, వ్యవసాయం చూసుకో. అరే ఒక ఫార్మర్గా నీకు ఒక విలువ ఉంటుంది. ఆయన ఒక వ్యవసాయం చేసే వ్యక్తి, ఆయనకు విలువిచ్చి ఒకసారి మనం ఆయన గెలిపించుకుందామని ఒక ఇది వస్తుంది, వాళ్ళకి ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. వీడియోలు ఇచ్చా నా కొడుకు తింగర టోపీలు వేసుకొని తిక్కని వీడియోలు చేసుకొని వాళ్ళు నాకు అంతమంది వీస్తున్నారు. ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఎవర్రా ఇవన్నీ చేసింది నీకు? ప్రజలు కాదా? నువ్వు గీ బిల్డప్పే, గా మంగిలి చేసిన పని నువ్వు చేసేటట్టు ఉన్నవరు. నీకు అయిపోద్దిలే తప్పు. గుంటి నాగరాజు ఎక్కువ చేయొద్దు. నువ్వు ఖమ్మం బిడ్డ, ఖమ్మంలాగా ఉండు, ఖమ్మం బిడ్డలా ఉండాలి పద్ధతిగా. ఇంకొకసారి ఇట్లాంటి వీడియోలు చేసినావు అనుకో, నీకు ఇచ్చేది వార్నింగ్ ఇది. నువ్వు పోలీస్ కంప్లైంట్ లేకపోతే ఏమైనా జరిగింది చూసుకుంటా.